హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మోస్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ. అసలు ఈ సర్జరీ ఎక్కడ చేస్తారంటే స్కిన్ క్యాన్సర్స్ పైన చేసే సర్జరీ ఇది. ఇందులో మేజర్గా మనకు ఒక గైడ్లైన్ ఉంది. ఆ గైడ్లైన్ ఏంటంటే ఈ సర్జరీతో పాటు ఏదైనా రిపేర్ కానీ ఫ్లాప్ కానీ గ్రాఫ్ట్ కానీ జరిగితే 2 కోడ్లు ఇచ్చి వాటితో పాటు 59 మాడిఫైయర్ ఇవ్వాలి. అలాగే ఈ మోర్స్ మైక్రోగ్రాఫిక్ సర్జరీకి సంబంధించిన ప్రతి సిపిసి ఎగ్జామ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింపుల్గా 3 స్టెప్స్ అండి. ఎప్పుడైనా మైక్రోగ్రాఫిక్ సర్జరీ సంబంధించిన క్వశ్చన్ వస్తే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి అంటే స్టెప్ 1లో వచ్చేసి ఏ సైట్లో ఈ సర్జరీ జరుగుతుంది, సెకండ్ వన్ ఎన్ని స్టేజెస్లలో పర్ఫామ్ చేస్తుండ్రు, స్టేజ్ 3 ఎన్ని బ్లాక్స్ని కలెక్ట్ చేశారు ఇన్ ఈచ్ స్టేజ్, ఏ స్టేజ్లో ఎన్ని బ్లాక్స్ తీసుకున్నారన్నది చూడాలి. అలాగే మనం దీనికి సంబంధించిన సైడ్స్ ప్రకారంగా దీన్ని డివైడ్ చేస్తే 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఫస్ట్ సైడ్స్ వచ్చేసి ట్రంక్, ఆర్మ్ అండ్ లెగ్స్. ఈ ట్రంక్, ఆర్మ్, లెగ్స్కి సంబంధించి సింగిల్ స్టేజ్కి వచ్చేసి కోడ్ 17313. అలాగే అదర్ దెన్ ట్రంక్, ఆర్మ్ అండ్ లెగ్స్ ఏదైనా కానీ ఇంకా ఏ లొకేషన్లో జరిగిన 17311 ఇవ్వాలి. అలాగే అడిషనల్ స్టేజెస్కి 17312, 17314. ఏదైనా అడిషనల్గా ఇంకా మనం బ్లాక్స్ గురించి ఎక్కువ అంటే మోర్ దెన్ 5 బ్లాక్స్, ఏ స్టేజ్లో అయినా మోర్ దెన్ 5 బ్లాక్స్ దాటితే మనం ఇవ్వాల్సిన కోడ్ 17315. 2 సైట్లకు కూడా అదే 17315. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఇప్పుడు ఒక సినారియో 1 తీసుకుందాం. ఇప్పుడు ఈ పేషెంట్ ఎందుకు వచ్చాడు? బ్యాసల్ సెల్ కార్సినోమాకి వచ్చాడు. ఇక్కడ ఫోర్హెడ్ మీద జరిగింది. బ్యాసల్ సెల్ కార్సినోమా అనేది ఫోర్హెడ్ మీద వచ్చింది. సో ఈయనకి సర్జరీ చేస్తుండ్రు. ఓన్లీ సింగిల్ స్టేజ్ తీసుకున్నారు, 4 టిష్యూ బ్లాక్స్ తీసుకున్నారు. దీన్ని మనం ఏ విధంగా కోడ్ చేస్తామంటే 17311 అని కోడ్ చేస్తాం. ఎందుకు అంటే ఫోర్హెడ్ సైట్కి వచ్చేసిన సైట్ ఫస్ట్ స్టేజ్ 4 టిష్యూ బ్లాక్స్. స్టేజ్ 1 మన 17311 డిస్క్రిప్షన్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 బ్లాక్స్, 5 బ్లాక్స్ వరకు ఓన్లీ సింగిల్ కోడ్. అలాగే సినారియో 2 చూస్తే మనకి ఇక్కడ స్క్వామస్ సెల్ కార్సినోమాతో వచ్చాడు. నోస్ మీద వచ్చింది వాడికి. ఇందులో 2 స్టేజెస్ తీసుకున్నారు. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి 6 టిష్యూ బ్లాక్స్, సెకండ్ స్టేజ్లో వచ్చేసి 3 టిష్యూ బ్లాక్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం ఏ విధంగా కోడ్ చేయాలి? ఫస్ట్ స్టేజ్కి ఒక కోడ్ వస్తుంది, సెకండ్ స్టేజ్కి ఒక కోడ్ వస్తుంది. అప్ టు స్టేజ్లో మనకు ఓన్లీ 5 బ్లాక్సే కాబట్టి ఎక్స్ట్రాగా ఎన్ని బ్లాక్స్ ఉంటే దానికోసం మనం బ్లాక్స్ కోడ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ స్టేజ్లో 6 బ్లాక్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏ విధంగా కోడింగ్ చేయాలంటే ఫస్ట్ స్టేజ్కి 17311, ఫస్ట్ స్టేజ్లో 5 టిష్యూ బ్లాక్స్ వెళ్ళిపోయాయి, ఇంకొక టిష్యూ బ్లాక్ మిగిలింది, అది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి కోడ్ ఇవ్వండి 17312. ఇందులో కూడా 5 బ్లాక్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో ఇందులో 3 టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, మనకు సరిపోయింది. ఇప్పుడు ఒక టిష్యూ బ్లాక్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దానికోసం వచ్చిన కోడే 17315, 6 బ్లాక్ ఏదైతే ఉందో దానికోసం. ఇప్పుడు మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఏ విధంగా సిపిసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బ్యాసల్ సెల్ కార్సినోమాతో పేషెంట్ వచ్చాడు. అప్పర్ బ్యాక్ అనేది మనకు ట్రంక్లో ఒక పార్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం జరిగింది? ఫస్ట్ 3 టిష్యూ బ్లాక్స్ తీసుకున్నాడు ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో 6 టిష్యూ బ్లాక్స్ తీసుకున్నాడు. సో మనకి ఎన్ని కోడ్లు వస్తాయి? ఫస్ట్ స్టేజ్కి ఒక కోడు, సెకండ్ స్టేజ్కి ఒక కోడు, 6 టిష్యూ బ్లాక్స్ అన్నాడు కదా. 5 టిష్యూ బ్లాక్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి మనం బ్లాక్స్ కోడ్ కూడా వస్తుంది. అంటే ఓవరాల్గా మనకు 3 కోడ్స్ వస్తాయని అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి చూస్తే ఈ ఆప్షన్లో ఏబిసిడి చూస్తే ఇందులో 3 ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. బి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్. బి ఎలిమినేట్ చేశాక సిలో 17260 అసలు సంబంధం లేదు, మోర్స్ సర్జరీకి సంబంధించిన సిపిటి కోర్స్ కావు. సో మనం సిని కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఏ అండ్ డి ఉన్నాయి. ఏ అండ్ డిని అబ్జర్వ్ చేస్తే 17313, 17314, 17314 అంటే ఈచ్ అడిషనల్ స్టేజ్ అనేది 2 సార్లు ఇవ్వడం జరిగింది కోడ్. బ్లాక్స్ కోడ్ ఏలో లేదు. సో నేను ఏని కూడా
ఎలిమినేట్ చేసా. మనకు అడిషనల్‌గా ఒక బ్లాక్ ఉంది కాబట్టి. సో, 17313, 17314, 17315 అనేది డి అనేది ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూస్తే 4 స్టేజెస్‌లలో ఈ సర్జరీ జరిగింది. హెడ్ పైన జరిగింది. ఫస్ట్ స్టేజ్‌లో 3 టిష్యూ బ్లాక్స్, సెకండ్ స్టేజ్‌లో 6 జరిగాయి. థర్డ్ స్టేజ్‌లో 7 బ్లాక్స్, ఫోర్త్ స్టేజ్‌లో 5 బ్లాక్స్. ఇప్పుడు మనం ఏ విధంగా కోడ్ చేస్తాం? మొత్తం 4 బ్లాక్స్ కాబట్టి ఫస్ట్ స్టేజ్‌కి వచ్చిన కోడ్ ఏంది? 17311. మిగిలిన 3 స్టేజెస్ కోసం 17312 ఇచ్చి ఇంటూ 3 ఇస్తాం. అలాగే ఎన్ని టిష్యూ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి. స్టేజ్ 2లో ఒకటి ఎక్కువ ఉంది. స్టేజ్ 3లో 2 ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్‌గా 3 టిష్యూ బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 17315 టిష్యూ బ్లాక్ కోడ్ ఇంటూ 3 ఉన్నాయి కాబట్టి 3 ఇవ్వాలి. అది ఓన్లీ ఈచ్ అడిషనల్ బ్లాక్ కోసమే ఈ 17315. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టేజెస్ ఆన్ 4 హెడ్. ఇప్పుడు స్టేజ్ 1లో 3 టిష్యూ బ్లాక్స్, స్టేజ్ 2లో 6 బ్లాక్స్, 3లో 7 బ్లాక్స్, 4లో 8 బ్లాక్స్. ఓవరాల్‌గా మనకు 4 స్టేజెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ స్టేజ్‌కి 17311 ఇచ్చాం. నెక్స్ట్ 3 స్టేజెస్‌కి 17312 3 ఇచ్చాం. ఇప్పుడు బ్లాక్స్ మనం ఎంత ఇవ్వాలని చూసుకోవాలి కాబట్టి స్టేజ్ 2లో ఒకటి ఎక్కువ ఉంది. స్టేజ్ 3లో 2 ఎక్కువ ఉన్నాయి. స్టేజ్ 3లో 3 ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్‌గా 6 ఉన్నాయి కాబట్టి 17315 ఇంటూ 6. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా విషయం మీద ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.